నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పోకో X6 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్తాను ఈ స్మార్ట్ ఫోన్ మీద. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో యూస్ఫుల్ ఏంటంటే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ పోకో వాళ్ళ వెబ్సైట్ అని చూపిస్తున్నాను. నేను రికార్డ్ చేసాక అయితే పోకో X6 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 20,000 ఉంది బై. అండ్ యాక్చువల్లీ చూసుకుంటే మంచి స్పెక్స్తో పాటు వచ్చింది, కానీ బ్యాంక్ ఆఫర్స్ మీద ఉంది. సో బ్యాంక్ ఆఫర్స్ మీద 20,000కి వస్తుంది. సో నాకు డౌట్ వచ్చి పోకోల అఫీషియల్ వెబ్సైట్లో చూసే ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు. జస్ట్ ఏంటంటే ఏమంటారు, బ్యానర్ ఒకటే ఉందన్నమాట లాంచ్ అయిందని, అండ్ సేల్ స్టార్ట్ అయిపోయిందని. సో నేను ఏం చేసిన, పోకోల అఫీషియల్ గ్లోబల్ వెబ్సైట్లో చెక్ చేసిన. సో అవే స్లైడ్ సేమ్ స్పెక్స్ ఉన్నాయి, అవే కలర్ ఆప్షన్స్లో కూడా ఫోన్ అవైలబుల్ ఉంది. సో నాకు ఎందుకు వచ్చింది తలకనొప్పులనైనా అని చెప్పేసి మన ఇండియన్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, సేమ్ స్లైడ్లో అవే స్పెక్స్ ఉన్నాయి. మీకు పోకో X6 Pro ఏవైతే ఉన్నాయో, సో దానికి క్లోజ్కి దగ్గర అయ్యేటట్టు స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ చూసుకుంటే మాత్రం 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వెయిట్ ఓఎస్తో పాటు వస్తుంది. 68.7 బిలియన్ కలర్స్, 1.5K 120Hz AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. 60 hours ఛార్జర్, 5000 mAh బ్యాటరీ, ఐ థింక్ 44 minutes ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అర్ధగంట సింగిల్ చెప్పాలంటే అర్ధగంట ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మన వాళ్ళు ప్రొవైడ్ చేసారు. రికార్డింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఛార్జింగ్కి, సో బ్యాటరీ హెల్త్ అవన్నీ కూడా బాగానే చూపించారు. నెక్స్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది. డాల్బీ అట్మాస్ చాలా ఎఫెక్టివ్గా వస్తుంది. MIUI 14 వస్తుంది. 3 OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఏవైతే అప్డేట్స్ అవి కూడా వస్తున్నాయి. 3.5mm జాక్ ఇచ్చిపోయి ప్రో వేరియంట్లో అది అవైలబుల్ లేదు. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసారు. అండ్ ఇక్కడ వైల్డ్ బూస్ట్ గేమింగ్ ఆప్టిమైజేషన్ కూడా ఉంది. ఫాస్ట్ లోడింగ్స్, స్మూత్ స్క్రీన్ అండ్ గేమింగ్ అవన్నీ కూడా చేస్తారు. వీక్ టెస్ట్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మనం ఇక్కడ అప్డేట్ కూడా చేసి. సో ఇవి మెయిన్ హైలైట్స్. అక్కడ స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కోవాలని అంటే మీరు ఫ్లిప్కార్ట్ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ. సో ఫ్లిప్కార్ట్లో నేను రికార్డ్ చేసే టైంకి అయితే 22,000 ఉంది. ఫ్యూచర్లో ఆఫర్స్ని బట్టి, లేకపోతే కూపాన్స్ని బట్టి, లేకపోతే ఇంకేమైనా డిస్కౌంట్స్ని బట్టేసి ప్రైస్ అయితే తక్కువ కావచ్చు అనమాట, ఎందుకంటే ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి. అండ్ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మన వాళ్ళు 59 రూపీస్ సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తారు, సో అడిషనల్గా. అండ్ ఇక్కడ నుంచి నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తాను. నాకు ఇక్కడ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీంట్లో వేరే వేరియంట్ కూడా ఉంది. 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. సో 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 25,000 ఉంది. సో నా ఒపీనియన్లో 25,000 పెట్టే కంటే మీరు ప్రో వేరియంట్ తీసుకోండి ఆ ఆఫర్లో. లేదన్న అంత కావాలి, నాకు 20,000 లోపల కావాలంటే 20,000 లోపల ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే కనిపిస్తుంది నాకైతే, పోకో X6 Pro 5G. నెక్స్ట్ ఇక్కడ పోర్ట్స్ అవన్నీ గురించి చూసుకుంటే పోర్ట్స్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఏంటంటే ఇక్కడ స్పీకర్స్ వస్తున్నాయి, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 3.1 జాక్ స్పీకర్స్, మైక్, IR బ్లాస్టర్ వస్తుంది కదా. దాని తర్వాత ఇక్కడ సిమ్ స్లాట్ వస్తుంది, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్స్ సౌండ్స్కి. సో పైన కింద రెండు కూడా స్పీకర్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ లాక్ బటన్ కూడా ప్రొవైడ్ చేసాం. సో ఇవి మంచి విషయాలు అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్లో. అండ్ ఇక్కడ అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో ఇన్ఫర్మేషన్ మీద మనం చెక్ చేసుకుంటే మెయిన్ డిస్ప్లే వేసుకున్న 6.6 inches డిస్ప్లే వస్తుంది. అదే 1.5K రెజల్యూషన్ వస్తుంది కదా. 2712x1220 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. ఇక్కడ జీపీయూ ఏదైతుందో చేంజ్ అయింది ప్రో వేరియంట్కి, దీనికి A710 జీపీయూతో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7S Gen 2 మొబైల్ ప్రాసెసర్ కూడా అక్టోకోర్. ఇక్కడ చూసుకుంటే ప్రైమరీ కోర్స్ 2.5 GHz అండ్ సెకండరీ కోర్స్ అయితే 1.95 GHz వస్తుంది. 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ మీకు ప్రో వేరియంట్ చూసుకుంటే 3 tier ప్రాసెసర్స్, 2 tier ప్రాసెసర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ ఆ వేరియంట్ చూసుకుంటే మనం సెలెక్ట్ చేసి దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆబ్వియస్గా MIUI వస్తుంది కాబట్టి మీకు కాల్ ఇక్కడ 7 ఉన్నాయి. నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే మాత్రం ఇది మెయిన్ కెమెరాస్ అంటే ట్రిపుల్ కెమెరా సెటప్ సపోర్ట్ వచ్చింది కాబట్టి నార్మల్గా ఏంటంటే దీంట్లో కెమెరాస్ మెయిన్ కెమెరాస్ ఏవైతే పెద్ద పెట్టేసి చిన్నగా పెట్టేసారు ఓఎస్తో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే కెమెరా సెటప్ 65 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ ఉంది. 65 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 1.7 అపర్చర్తో పాటు వస్తుంది విత్ ఓఎస్ అనమాట. ఇన్ సెన్సార్ జూమ్తో పాటు కూడా వస్తుంది, 2x దాకా కూడా వస్తుంది.
అదే 8 మెగా పిక్సెల్ చూసుకోవాలి, అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరాతో పాటు వస్తుంది అనమాట. 4K రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు బై ఈ స్మార్ట్ ఫోన్తో. 60 మెగా పిక్సెల్ మీకు సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది అన్నమాట. 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇక్కడ కూడా మీరు రికార్డింగ్స్ బాగానే చేసుకోవచ్చు అన్నమాట. 1080p 60 fps రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ జూమ్ వస్తారు కానీ 10x డిజిటల్ జూమ్తో పాటు కూడా వస్తుంది. ఇది 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు 5Gకి సంబంధించిన ఏమంటారు బ్యాండ్విడ్త్ కనెక్టివిటీ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మెయిన్ చూసుకుంటే బ్లూటూత్ వర్జన్ 5.2 ఇచ్చిరన్నమాట. ప్రో వేరియంట్లో మీకు 5.4 ఉంది అండ్ వైఫై 5 సపోర్ట్స్తో పాటు వస్తుంది అనమాట. యాక్చువల్లీ దాంట్లో చూసుకుంటే మీకు వైఫై 6 ఉంది. సో ఇంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, రెండింటిలో డ్యూయల్ బ్యాండ్ ఉంది కానీ ఏంటంటే వైఫై 6 కొంచెం స్పీడ్ ఉంటుందని. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే యూఐ చూసుకుంటే MIUI 14 బేస్డ్ ఆన్ Android 13తో పాటు వస్తుంది. నానో సిమ్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ సెన్సార్ చూసుకుంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది. ప్రాక్సిమిటీ సెన్సార్, అంబిలైట్ సెన్సార్ అండ్ లైట్ సెన్సార్, యాక్చువల్లీ ఈ కంపస్ జెరోస్కోప్స్తో పాటు వస్తుంది. IP రెసిస్టెన్స్, ఫ్లాట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, MIUI డైలర్ వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు. లొకేషన్ చూసుకుంటే GPS బైడూస్ గ్లోనియోస్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ చార్జర్. ఇక్కడ మనం హైలైట్స్ ఇక్కడ చూసుకుంటే చార్జర్ 61 hours టర్బో చార్జర్తో పాటు వస్తుంది. వెయిట్ 187 grams, సో 3 grams తక్కువ అనమాట ప్రో వేరియంట్ కంటే కూడా. అండ్ ఇక్కడ 100 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది మీకు. అండ్ ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్లో అయితే వీళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు అన్నమాట. టెంపర్ గ్లాస్ ఒకటి, పౌచ్ ఒకటి రికమెండ్ చేస్తారు. ఒకవేళ ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకుని ఇది కూడా యాడ్ చేసుకుని ఒకటేసారి అని. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు, యాడ్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ రాగానే మన ఇంట్లో ఎట్లుంటుందో తెలుసు కదా, దాని చీలకని జారబడ్డదండి ఇంకా అంతే సంగతి అని. సో స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే 20,000కి నేను చాలా మటుకు 20,000 మ్యాక్సిమం పెట్టుకోమంటాను. సో HDFC బ్యాంక్, ICICI లేకపోతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పెట్టుకొని బ్యాంక్స్ ఆఫర్స్ మీద పర్చేస్ చేసుకోవచ్చు. మీకు వాల్యూ ఫర్ మనీ అయితే వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారన్నమాట పోకో వాళ్ళు. మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట స్మార్ట్ ఫోన్. డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా రిప్లై ట్రై చేస్తాను. మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్ కొనాలా వద్దా అనేసి అయితే ఒక ఐడియా అయితే వచ్చేసింది. నా ఒపీనియన్ ఏంటి ఓవరాల్గా చెప్పుకోవాలంటే స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, బాగానే ఉంది. కానీ ఏంటంటే కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది. ఐ థింక్ ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చేసి ఐ థింక్ 21,000 అట్లా వచ్చింటే బాగుండేది అనేసి అయితే అనిపిస్తుంది నాకు. ఆబ్వియస్గా మనకి ఆఫర్స్ ఉన్నవి 19,000కి ఏమో వస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ చేసే సైడ్లో 90,000 లోపల సైడ్లో పర్లేదు. లేదంటే ఇట్లా డిస్కౌంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ఆఫర్లోనే తీసుకోండి, ఆఫర్స్ అప్లై చేసి తీసుకొని అయితే అడ్వైజ్. బిలో 20,000 అయితే మంచి ఫోన్ అనమాట. మీరు ఏమనుకుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత చూసారు వాళ్ళ టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.